నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా అంటే ఒక డిబేట్లో తన విశ్లేషకుడు ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడిన మాటకి నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా? ఈ మాట ఎవరు మాట్లాడారంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడినటువంటి మాట అండి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో, ఆయన కేసు విషయంలో ఆయన అరెస్ట్ ఎలా జరిగింది ఏంటో అంతా మీకు తెలుసు, ఆయన అరెస్ట్ జరిగిన విధానం. కాబట్టి ఎవరో మాట్లాడిన దానికి తను విన్నందుకు తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం చాలా మంది కూడా తప్పు పట్టారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అయితే కనుక లేవయి, ఆయన మాట్లాడింది కాదు, మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారని చాలా మంది మాట్లాడారు. కాబట్టి ఏదో రాజకీయంగా సింపతి సాధించడానికి, రాజకీయంగా ఏదో దాన్ని చేయడం కోసం అని చెప్పి ఆయన అరెస్ట్ అయితే జరిగిందని ముమ్మాటికి చాలా మంది దీని మీద చర్చ అయితే లేవనెత్తారు. అసలు ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఫస్ట్ లైక్ చేయండి. మొత్తం ఎంటైర్ స్టేట్ మొత్తం తెలియాల్సిన విషయం ఇది, మొత్తం రాష్ట్రం మొత్తం చూడాల్సిన వీడియో. కానీ మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, ఎక్కువ మంది ఈ వీడియో చూస్తారు. అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం కొమ్మినేని గారి అరెస్టు అలాగే విడుదల దీని మీద వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఏంటంటే ఆ నవ్వినంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారా? అలాగంటే చాలా కేసుల విషయంలో, అంటే కొన్ని కేసులు మా దగ్గరకు వస్తూ ఉంటాయి, ఆ కొన్ని కేసుల విషయంలో మేము నవ్వుతూ ఉంటాం, అంతే నవ్వినంత మాత్రాన్ని అరెస్ట్ చేస్తారా అని సుప్రీంకోర్టు న్యాయస్థానం మాట్లాడింది మాటలు, వీళ్ళ కాదు. కాబట్టి ఎలా అంటే విశ్లేషకుడి వ్యాఖ్యలతో డిబేట్ నిర్వహించే ఇతనికి సంబంధం ఏంటి, ఏముంటుంది అసలు? కాబట్టి 70 ఏళ్ల వయసున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? కనీసం మీరు 41 నోటీసులు ఇచ్చి పిలిచి విచారించాలి. ఇవేం జరగల, ఏకపక్షంగా అరెస్ట్ అయితే జరిగింది. ఎవరు మెప్పు కోసం జరిగింది అరెస్టు, ఎవరు మెప్పు కోసం చేశారు అన్నట్టుగా. కాబట్టి 100% దీని మీద చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే కనుక సుప్రీంకోర్టు చేయడం జరిగింది. కాబట్టి అంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే భావ ప్రకటన ఏదైతే ఆర్టికల్ 91, 20, 21 ఏంటి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులన్నింటిని తొంగలో తొక్కేసి అరెస్ట్ అయితే జరిగింది అన్నట్టుగా. కాబట్టి ఇక మీద ఇలా అరెస్టులు చేయడానికి కుదరదు. వాక్ స్వాతంత్రాన్ని తొక్కేయద్దు, వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలి. కాబట్టి డిబేట్ని గౌరవప్రదంగా చూడాలి. ఇలా కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక సుప్రీంకోర్టు చేయడం జరిగింది. కాబట్టి డిబేట్ నిర్వహించే వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎలా అరెస్ట్ చేస్తారండి? మాట్లాడిన వ్యక్తి ఈయన కాదు కదా, మాట్లాడింది వేరే మురళీ కృష్ణరాజు. కాబట్టి కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలకి ఈయన ఎలా అరెస్ట్ చేస్తారు అని చాలా మంది మాట్లాడారు. కోర్టు కూడా అదే మాట్లాడటం జరిగింది. కాబట్టి నవ్వితే అరెస్ట్ చేసేయడం, లేదా మాట్లాడకుండా డిబేట్ నిర్వహిస్తే అరెస్ట్ చేయడం, ఏంటి అరెస్టులు అన్నట్టుగా. కాబట్టి అంతేకాదు అసలు అరెస్ట్ విధానం కూడా 41 నోటీసులు ఇవ్వలేదు, ఏమీ పిలిచి విచారించలేదు, ఏం జరిగింది ఏంటి లేదు, ఏకపక్షాన్ని అరెస్ట్ చేశారు. కాబట్టి అరెస్ట్ ముమ్మాటికి తప్పే. ఏంటి ఏదైతే పీకే మిశ్రా విచారించినటువంటి ఈ కేసును విచారించినటువంటి ఎవరైతే ఉన్నారో పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ గారి నేతృత్వంలో ఇది జరిగింది. విచారణ కొద్ది నిమిషాల వ్యవధిలోనే కొట్టేయడం జరిగింది. ఇమీడియట్గా ఈ కేసును కొట్టేస్తున్నాం, ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన షరతులతో కూడిన ఏదైతే ట్రయల్ కోర్టు ఉందో అది విధించి మిగిలిన కార్యక్రమం చేస్తారని చెప్పారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అంటే ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోజుకి ఆయన కూడా నేను ఏదో వాదిస్తానని అన్నారని తెలిసింది. కాబట్టి ఇదేం కాదు, ఇంకా దీంట్లో ఇంకా వాదోపవాదాలు ఏం లేవు, కేసును కొట్టేస్తున్నాం, వెంటనే ఆయన విడుదల చేయండి అనేది మాట్లాడడం జరిగింది. కాబట్టి భావ ప్రకటన ఏదైతే వాక్ స్వాతంత్రం ఉందో ఇంకా ఉంది, ఇంకా బ్రతికే ఉంది అనడానికి కొన్ని రకాలుగా ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంతమందికి చెంపపెట్టులాంటి తీర్పు అని చెప్పాలి. వాస్తవంగా అయితే కనుక చెంపపెట్టులాంటి తీర్పు అనే చెప్పాలి ముమ్మాటికి. ఎందుకంటే కనుక ఎలా పడితే అలా అరెస్టులు చేయడం, ఏం మాట్లాడినా సరే, ఏం మాట్లాడకపోయినా అరెస్టులు చేయడం, మాది మేమే చేసేస్తాం అనే ధోరణి ముమ్మాటికి తప్పే. కోర్టులు ఉన్నాయి, అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ న్యాయం జరుగుతుంది అనేది దీనివల్ల చాలా మందికి బలమైన సూచనగా లేదా బలమైన ఒక ఆధారంగా కనబడుతుంది. కాబట్టి నిజంగా చెప్పుకోవాల్సి వస్తే సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని గారికి నిజంగా ఇది చాలా ఊరటని చెప్పాలి. కాబట్టి ఎలాగంటే కింద కోర్టు ఆల్రెడీ రిమాండ్ విధించారు, 14 రోజులు రిమాండ్లో ఉన్న ఈయన్ని వెంటనే విడుదల చేయాలని రావడం నిజంగా చాలా మట్టికి ఇది ఒక రకంగా చెప్పాల్సి వస్తే వాక్ స్వాతంత్రాన్ని నిలబెట్టినట్టు అయింది నన్ను అడిగితే కనుక. కాబట్టి అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది కదా, కొన్ని కేసుల విషయంలో కేసుల సందర్భంగా మేమే నవ్వుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో నవ్వినంత మాత్రం తప్పంటే ఎలా? ఇది ముమ్మాటికి దుశ్చర్యమైనటువంటి చర్యే అని అయితే కనుక భావించడం జరిగింది. దీని మీద ఒక రకమైనటువంటి చర్చ అయితే లేవనెత్తారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఆలోచింపజేసేలాగా ఈ తీర్పు అయితే ఉంది అనేది నా అభిప్రాయం.
మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.